ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక హీటెక్కిస్తోంది. ప్రస్తుతం తునిలో భారీగా పోలీసులను మోహరించారు. మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంట్లోనే వైసీపీ కౌన్సిలర్లు బస చేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, వైసీపీ నేతలు యనమల రామకృష్ణుడు కూడా అక్కడే ఉన్నారు. వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కూడా కాసేపట్లో అక్కడికి రానున్నారు. భారీగా వైసీపీ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఇటు అధికార టీడీపీ తీరుకు నిరసనగా వైసీపీ చలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని బయటి వారు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా వైసీపీ ముఖ్య నేతల కదలికలపై దృష్టి పెట్టారు. మాజీ మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో జక్కంపూడి రాజా ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తునికి వెళ్లేందుకు అనుమతి లేదని జక్కంపూడి రాజాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు వైసీపీ శ్రేణులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక హీటెక్కిస్తోంది. ప్రస్తుతం తునిలో భారీగా పోలీసుల్ని మోహరించారు. మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం భారీ ఎత్తున పోలీసు బలగాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు తుని మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్నది. అయితే ఇప్పటికే వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి 3 సార్లు వాయిదా పట్టడం జరిగింది. అయితే ఈసారి అంటే ఒక పక్కన వైసీపీ వాళ్ళు చూసినట్లయితే ఈ తుని మున్సిపాలిటీలోని 28 మంది కౌన్సిలర్లు ఉంటే 28 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీ కౌన్సిలర్లు ఉండేవారు. అంటే వీళ్ళలోని ఇటీవల చూసినట్లయితే వాళ్ళు అందులోని 10 మంది టీడీపీలో చేరటం జరిగింది. టీడీపీ అలాగే దీంతో టీడీపీ ఈ వైస్ చైర్మన్ ని పదవిని తగ్గించుకోవాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయితే నిన్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగవలసి ఉన్న నేపథ్యంలో అక్కడ వైసీపీ వాళ్ళందరూ కూడా నిన్న సమావేశానికి రాకపోవడంతో అక్కడ క్వారం లేకపోవడంతో మళ్ళీ ఈ రోజుకి వాయిదా పట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇప్పటికే చూసినట్లయితే వైసీపీ వాళ్ళు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా మాకు సహకరించట్లేదు, మాకు రక్షణ కల్పిస్తేనే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి మేము వెళ్తామని చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడ తుని మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి ఇప్పుడు ఎదురుగుండా కనిపిస్తున్న ఆ బిల్డింగ్ లో చూసినట్లయితే అది మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన సుధారాణి ఇల్లు. ఆ సుధారాణి ఇంటి దగ్గర కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఇక్కడ ఎవరు కూడా మధ్యలో ఎవరు రాకుండా ఉండే విధంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అడుగడుగునా పోలీసు బలగాలను ఏర్పాటు చేయడంతో పాటు నిఘా ఏర్పాటు చేశారు. అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి ఇటేపు స్థానికులు కూడా ఎవరూ రాకుండా కూడా పోలీసులు ఇక్కడ అడ్డుకోవడం జరుగుతున్నది. అయితే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైస్ చైర్మన్ కోసం డి అంటూ కూడా వైసీపీ టీడీపీ నేతలు ఇక్కడ నిన్నటి వరకు కూడా ఘర్షణ పడటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఇదే విధంగా ఎలాగైనా వైసీపీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని చెప్పేసి ఇలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంటే దాడిశెట్టి రాజా అలాగే యనమల కృష్ణుడు కూడా ఇక్కడే ఉన్నారు. మరో కొద్దిసేపట్లో మా వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం కూడా ఇక్కడికి వస్తారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా ఇక్కడ పోలీసు వలయంలో ఇక్కడ మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ ఇల్లు వరకు కూడా ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్యన ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంటుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్. వార్తా స్టూడియో.